ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. పార్టీ ఓడింది, వైసీపీ అధికారంలోకి వచ్చింది. పాలన అద్భుతహ అన్నారు. వెంటనే కండువా మార్చేశారు. అంతే. ఆనాటి నుంచి నియోజకవర్గంలో విభేదాలు మొదలు. అది ఎంతవరకు వెళ్ళిందంటే ఈయన మాకొద్దు బాబోయ్ అనేంత వరకు. అంతేనా? ఈసారి టికెట్ ఇస్తే ఓడిస్తామని కూడా అంటున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఇదంతా ఎక్కడ జరుగుతోంది? లెట్స్ వాచ్. వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి గెలిచి వైసీపీలోకి జంపైన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. తన బలం కంటే స్థానిక బలాన్ని నమ్ముకున్నారు. ఇదిగో అందుకే ఆయన వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండడం, ఎవరికి ఏ ఆపద వచ్చినా క్షణాల్లో వాలిపోవడంతో స్థానికంగా పేరు తెచ్చుకున్నారు. టీడీపీ నుంచి గెలిచి వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీ మారడం సంచలనమైంది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ మారగానే టీడీపీపై విరుచుకుపడ్డం ప్రారంభించారు. ఈయన రాకతో గ్రేటర్ విశాఖలో వైసీపీ బలం పెరిగిందంటున్నారు పార్టీ శ్రేణులు. బీసీలో టీడీపీకున్న బలం కాస్త తమ వైపు మళ్లిందని ఆనందించింది అధిష్టానం. విశాఖ దక్షిణం నుంచి ముచ్చటగా 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టే ఆలోచనలో ఉన్నా, ఇక్కడి వరకు కథా స్క్రీన్ ప్లే బాగున్నా ఇక్కడే కథ అడ్డం తిరిగిందంటున్నారు. టీడీపీ నుంచి వస్తూ తన వెంట తెచ్చుకున్న వారికే పట్టం కడుతున్నారట వాసుపల్లి. స్థానిక వైసీపీ నాయకత్వాన్ని నిర్లక్ష్యం చేయడం, ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడులు నచ్చని వైసీపీ శ్రేణులు అసంతృప్తి చాప కింద నీరులా చేరిందంటున్నారు. విశాఖ దక్షిణం నుంచి వాసుపల్లికి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ రూపంలో గట్టి పోటీ ఎదురైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిన సుధాకర్ టికెట్ రేసులోకి వచ్చిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆధిపత్య పోరుతో ఇరుకున పడ్డ 2 వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. వీరిద్దరూ పాత విశాఖ పరిధిలోని కీలకమైన మైనార్టీ, వైశ్య సామాజిక వర్గాలకు చెందినవారు. వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్ల ప్రభావం ఎంత ఉంటుందనే అంశంపై చర్చ జరుగుతోందట. ఈ సమయంలోనే 8 మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే వాసుపల్లిపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వచ్చే ఎన్నికల్లో వాసుపల్లి వద్దే వద్దు అంటూ తీర్మానించారు. కాదు కూడదని టికెట్ ఇస్తే సహకరించకపోగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారట. అధిష్టానం దూత వైవి సుబ్బారెడ్డి నచ్చజెప్పినా ససేమిరా అంటున్నారట. తాజా పరిణామాలు వైసీపీని కలవర పెడుతున్నాయట. విషయం సీఎం దృష్టికి కూడా వెళ్ళిందంటున్నారు. ఫ్లైట్ లెఫ్టినెంట్గా పనిచేసిన వాసుపల్లి ప్రజారాజ్యం నుంచి రాజకీయ ప్రవేశం చేశారు. అక్కడ టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో గెలిచారు. తర్వాత పరిణామాల్లో వైసీపీలో చేరారు. ఇద్దరు కార్పొరేటర్లు రాజీనామా, 8 మంది తిరుగుబాటుతో వైసీపీ అధిష్టానం ఆలోచనలో పడిందట. ఈ అసమ్మతిని మొగ్గలోనే తుంచేయాలని భావిస్తోందట. లేకపోతే ఇది విస్తరించే అవకాశం ఉందని కలత చెందుతోందట. వాసుపల్లిని మార్చాల్సిందేనని కార్పొరేటర్లు బెట్టు విడడం లేదని సమాచారం. మరోవైపు వాసుపల్లి సొంత సామాజిక వర్గం నుంచి కూడా నిరసన సెగలొస్తున్నాయంటున్నారు. వాసుపల్లికి టికెట్ వద్దని మీటింగులు పెడుతున్నారట. ఇక వాసుపల్లిపై స్థానిక నాయకుల వ్యతిరేకత తప్ప ఆయన పార్టీ కట్టుదాటలేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే వాసుపల్లికి తాడేపల్లి నుంచి పిలుపు రావడం కొసమెరుపు. ఈ పరిణామాలతో ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటనలో భాగంగా వాసుపల్లికి క్లాస్ తీసుకున్నారని అంటున్నారు. విశాఖపట్నంలో కీలకమైన దక్షిణ నియోజకవర్గంలో విభేదాలు తొలగించి పార్టీని ఎలా గాడిలో పెడతారోనని అందరూ ఎదురు చూస్తున్నారు.